మరి మీరు సహకరించాలని కోరుతున్నాను. వేసవికాలం వస్తుంది కాబట్టి మరి ముందుగా మనం ఆరాధన జరిగించుకొని త్వరగా ఇంటికి వెళ్ళాలని కూడా నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి మనం బైబిల్ వాక్యాన్ని చదువుకోకముందు మన బైబిల్ని కూడా పైకెత్తి మనం పాట పాడతాం కదా, అది అందరికి వచ్చిన పాట. ఇంకో పాట మీకు నేర్పించాలని నేను అనుకుంటున్నాను ఈరోజు. ఏంటంటే నేను మాటలు చదువుతా, మీకు వచ్చో లేదో చేయలేకపోతే. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయవిధులు నాకు ఆహారం. హల్లెలూయా హల్లెలూయా, నాదు యేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. ఎంతమందికి వచ్చింది పాట? పాడదామా? నేర్చుకుంటారా? ఒకసారి రాసుకోండి. ఎవరన్నా చిన్న మాట 2 లైన్లు రాసుకోవచ్చు. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియం, నీ న్యాయ విధులు నాకు ఆహారం. నీ న్యాయ విధులు 2వ లైన్ నాకు ఆహారం. హల్లెలూయా హల్లెలూయా, నాదు యేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. ఒకసారి నేను పాట పాడి మీకు వినిపిస్తాను. ఆ తర్వాత మామూలుగా మనం రోజు పాట పాడుకునేటువంటి ఆ యొక్క పట్టింప శ్రేష్ఠ గ్రంథం అనే పాట కూడా పాడుకున్నాం. ఇది కూడా మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఇది పాత పాట. ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని పాటలు వచ్చిన వాళ్ళకి ఇది వచ్చి ఉంటుంది కనుక ఇది ఒకసారి నేను పాడతాను. నాతో కూడా మీరు వచ్చినటువంటి వారు నాతో కూడా పాడండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకు ఆహారం. హల్లెలూయా 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 హల్లెలూయా, నాదు యేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదు యేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. ఈజీగా ఉంది కదండి? పాడతారా మీరందరూ కూడా? ట్రై ఒక్కసారి పాడి ముగించుకుంటాను. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకు ఆహారం. హల్లెలూయా 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 హల్లెలూయా, నాదు యేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదు యేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. అందరూ లేచి నిలబడి మన బైబిల్ పైకెత్తి మరి పట్టింప శ్రేష్ఠ గ్రంథము అనేటువంటి పాట పాడుకుంటూ దేవుని మహిమపరచుకొని ఆ తర్వాత వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిలబడి చదువుకుందాం. పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుతును ఓ పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Thank you. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అలాగే నిలబడి యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం
6వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. మార్చి చదువుకోవడానికి పెద్ద పోర్షన్ కాదు కాబట్టి 3 వచనాలు నిదానంగా కలిసి చదువుకుందాం. పేజ్ నంబర్ 513 పాత నిబంధన వైపు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపత్యకు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు. నాయన పరిశుద్ధ స్థలంలో ఉండగలిగినటువంటి దేవా నీకు స్తోత్రాలు. సమీపించరానటువంటి తేజస్సులో ఉన్న దేవా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి నీ పరిశుద్ధ మందిరంలో మేము చేరి తండ్రి ప్రభా నిన్ను స్తుతించుటకు, నాయన నిన్ను ఆరాధించుటకు, వాక్యాన్ని మేము ధ్యానించుటకు ప్రభా, వాక్యం చేత మమ్మల్ని బలపరుచుకుంటకు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన పరిశుద్ధ దినాన్ని బట్టి ప్రభా నేను స్తుతిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలు. నాయన వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. మా నోటి మాటలు, మా హృదయ జ్ఞానము మీ దృష్టికి అంగీకారం లగినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగల మనసు, తలంచగల హృదయం, వివేచింపగలిగినటువంటి వినయము, నాయన లోబడేటువంటి స్వరం, నాయన స్వభావాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రం. నాయన నన్ను మీసిలో చాటును మరుగుపరచండి. ప్రత్యేకమైనటువంటి నీ ఆత్మ అభిషేకముతో, నీ వాక్య అభిషేకముతో ప్రభా నన్ను నింపి నీ పక్షంగా నన్ను ఒక చిన్న పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధమైనటువంటి మాటలు పలుకుటకు నేను యోగ్యురాన్ని కాదని ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకుంటుండగా తండ్రి నన్ను పవిత్రపరచండి, నా పెదవులను తాకండి, అగ్ని చేత నా నాలుకను తాకండి ప్రభా, పరిశుద్ధపరిచి నాయన నీవు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. రావాల్సినటువంటి వారు త్వరపెట్టి మీరు తీసుకొని రండి. సకాలంలో వచ్చినటువంటి బిడ్డలు దీవించండి. వాక్యం చేత ప్రభా మమ్మల్ని బలపరిచి తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ దినాన మరి చదువుకున్నటువంటి వాక్య భాగంలో మీకు కొన్ని విషయాలు అర్థమై ఉంటుందన్నమాట. మరి మనం ఈ లోకంలో మనం చూసినట్లయితే దేవుడు అన్ని పరిశుద్ధంగా చేశాడు. సృష్టి ఆరంభంలో నుండి అన్నీ కూడా మంచిది అయినట్టు చూశాడు. ఆ తర్వాత వాటన్నిటినీ పరిశుద్ధపరిచాడు. కానీ మనమే ఈ యొక్క సృష్టిని అంతటిని, దేవుని పనినంతటిని మనము అపవిత్రము చేయుచున్నాము అని ఒప్పుకోవాలి. అందుకనే మరి మన వస్తువులు కొనుక్కున్నప్పుడు దేనిలో కూడా ఆ ప్యూరిటీ అనేది లేదు. మరి ఆ యొక్క స్వచ్ఛత అనేది మనకు కనబడట్లేదు. మరి ఒకవేళ ఫుడ్ ప్రోడక్ట్స్ చూసినట్లయితే అందులో అన్నీ కలిపి పదార్థాలు కలుపుతున్నారు. కనుక మనం కొనుక్కునేటువంటి పదార్థాలు ఏవి కూడా స్వచ్ఛమైనవి కావు. మరి ఈ మధ్య యూట్యూబ్లో మీరు చూసే ఉంటారు, చిన్నపిల్లలు తాగేటువంటి పాలల్లో కూడా ప్లాస్టిక్ కలుపుతున్నారు. అదేవిధంగా మన ప్లాస్టిక్ బియ్యం కూడా వచ్చాయని మనం విన్నాం. కనుక బియ్యం కూడా మంచిది కాదు, చూడటానికి బియ్యం లాగానే కనబడుతుంది. కానీ అదేవిధంగా పౌడర్స్, ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అడల్టరేటెడ్, అంటే కలుషితమైనవి, మనం తినకూడని పదార్థాలతో అవి కలుపబడ్డాయి అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడైతే అన్నీ కూడా మరి చక్కగా పరిశుద్ధంగా మరి మంచిగా చేశాడు. కానీ అవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా అయిపోయాయి, అంటే అడల్టరేటెడ్గా అయిపోయాయి.
కలుషితమైపోయినటువంటి మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రోజున మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు ఏవి పరిశుద్ధంగా ఎంచుకున్నాడు, తన పనంతా కూడా పరిశుద్ధమే, కనుక తన మాటలన్నీ కూడా పరిశుద్ధమే. కనుక బైబిల్ వాక్యము ఏం చెప్తుందో మనం ఈ రోజున ధ్యానించబోతున్నాం. మాతో పాటు మీరు చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఒక్క పదం అక్కడ ఉంది, ఏంటంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. కనుక అక్కడ చెప్తున్నటువంటి మాట ఎవరు చెప్తున్నారు అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే సెరాపులు అని రాయబడింది. సెరాపులు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ప్రధాన దూతలు. కనుక వాటికి ఆ దూతలకి 6 రెక్కలు ఉంటాయి. కనుక ఆ రెక్కలతో మరి వాటిని కప్పుకుంటాయి, పాదాన్ని కప్పుకుంటాయి, రెంటితో ఎగురుతూ ఉంటాయి. కానీ నిత్యము మానక దివారాత్రులు దేవుని ఏమని మహిమపరుస్తున్నారు? పరిశుద్ధుడు. మనం ఒకసారి చెప్తాము గట్టిగా, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. మనం రోజు ఒక్కసారైనా పరిశుద్ధుడు అనేటువంటి మాట మనము మన నోటితో ఉచ్చరించాలి. కనుక దేవుని పరిశుద్ధత మనకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కనుక ఆ అంశం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధమైనవి కొన్ని మాత్రమే నేను ఈ రోజున మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ద హోలీ థింగ్స్ ఇన్ ద బైబిల్. దేవుడు వాక్యంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. లేవీకాండం చదవనక్కర్లేదు, చూడనక్కర్లేదు, ఒకవేళ వినండి జాగ్రత్త, ఎందుకంటే త్వరగా ముగించాలనుకుంటున్నాను. కనుక ఈ వాక్యాన్ని వినాలని కూడా నేను కోరుతున్నాను. లేవీకాండము 11వ అధ్యాయము 44వ వచనంలో అక్కడ చెప్పబడుతున్నటువంటి రాయబడినటువంటి మాట ఏంటంటే, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను. ఎవరంటే ఫస్ట్ ఎవరు? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఒకసారి అనండి అందరు, యెహోవా పరిశుద్ధుడు. కనుక అదే విధంగా మనం చదువుకున్న వాక్య భాగంలో ఆ సెరాపులు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. కానీ ఈ రోజున సృష్టి ఆరంభంలో మరి పరిశుద్ధంగా ఉంది, ఆయన మహిమతో నిండి ఉంది. ఇప్పుడు పరిశుద్ధంగా ఉందని అనుకుంటామా మనం? ఎప్పుడైతే ఆ సాతాను మరి పరలోకంలో నుండి నెట్టివేయబడ్డాడో, ఈ లోకానికి వచ్చాడో, ఈ లోకాన్ని అంతా కూడా అపవిత్రపరుస్తూ ఉన్నాడు, అపరిశుద్ధంగా చేశాడు. ప్రతి ఒక్కరి హృదయాన్ని పాడు చేశాడు. దేవుని కొరకు ఉండవలసినటువంటి ఆ పరిశుద్ధత మన హృదయాల్లో నుండి వాడు తీసివేసి పాపంతో నింపుతున్నాడు. కనుక మనం అపవిత్రులమైపోయాము. కనుక దేవుడు మాత్రము పరిశుద్ధుడు. కనుక పాత నిబంధన గ్రంథంలో మనం ఒకవేళ ఆలోచించినట్లయితే వారు దేవుని బిడ్డలు యెహోవా అని పలుకుతే చచ్చిపోయేవారంట అపరిశుద్ధుడు. మనం ఎన్ని మాటలు ఇప్పుడు అపరిశుద్ధులమై ఉండి కూడా మనం పలుకుతున్నా కూడా మనం చావట్లేదు. మనలో పాపం ఉన్నా కూడా పెదవులతో మనం పరిశుద్ధుడు అంటున్నాము, హృదయంలో పాపం పెట్టుకొని ఉన్నాం. కానీ దేవుడు పరిశుద్ధుడు. కనుక వారు రాసేటప్పుడు కూడా యెహోవా అనేటువంటి పదం వచ్చినప్పుడు వారు ఏం చేసేవాళ్ళంట, ఖాళీగా వదిలిపెట్టేవాళ్ళు. అది రాసేటప్పుడు కూడా యెహోవా, యాహ్వే లేదా అదోనై లేదా మరి ఎల్ షద్దై అని వారు రాసేటప్పుడు, హెబ్రీ భాషలో రాసేటప్పుడు, గ్రీక్ భాషలో రాసేటప్పుడు అది ఏదైనా తప్పు రాస్తే వాళ్ళకి అది శాపంగా మారిపోయింది. కనుక ఆ విధంగా అంత పరిశుద్ధమైంది. వారు పాపంతో ఉండి వారి యొక్క నోటితో ఉచ్చరిస్తే వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు అన్నమాట. దానికి ఎప్పుడైనా కూడా రాసేటప్పుడు కూడా వారు రాసేటప్పుడు యెహోవా అని కానీ, యాహ్వే అని కానీ, ఎల్ షద్దై అని కానీ రాసినప్పుడు ఒకవేళ తప్పు స్పెల్లింగ్ రాస్తే, అక్షరాలు తప్పుగా రాస్తే దాన్ని కొట్టివేయకూడదండి. ఏంటంటే కొట్టివేయకూడదు, దాన్ని రౌండ్ అప్ చేసి ప్రభువా నన్ను క్షమించు అని అడగాలి. కనుక మనం ఎన్నిసార్లు యేసు ప్రభువా అని రాసి కొట్టేస్తూ ఉంటాం కదా, మనం నోట్స్ రాసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
దేవుని యొక్క నామము, ఆ యొక్క పేరు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కనుక మనం చనిపోకుండా బ్రతికున్నామంటే దేవుని కృప మాత్రమే అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు పరిశుద్ధుడు. రెండవ మాటగా మనం చూసినట్లయితే యేసు ప్రభువు కూడా పరిశుద్ధుడు. యేసు ప్రభువు మరియు మా గర్భంలో పుట్టక ముందు గబ్రియేలు దూత ద్వారా చెప్పబడినటువంటి మాట ఏంటంటే, మరి లూకా రాసిన సువార్త 1:35 ఆ దూత చెప్తున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. యేసు ప్రభు పరిశుద్ధుడు, పాపం లేకుండా పుట్టినటువంటి వాడు. ఈ లోక సంబంధమైనటువంటి భార్యాభర్తల వలన కలిగేటువంటి సంతానంగా ఆయన పుట్టలేదు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. కనుక ఆయనలో జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు. అందుకని యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాలో ఎవరైనా పాపం ఉన్నదని మీరు చెప్పగలరా? యోహాను సువార్త 8:46 యేసు ప్రభువే సవాలు చేస్తున్నాడు. ఆ రోజుల్లో ఈ లోకంలో జీవించిన కాలం, నాలో ఎవరైనా పాపం ఉన్నదని మీరు రుజువు చేయగలరా? ఎవరు చేయలేరు. ఆయన మాటతోనూ క్రియలోనూ పరిశుద్ధుడై ఉండేను. కనుక ఆయన రక్తము పరిశుద్ధమైనది. నేను చాలాసార్లు చెప్పాను, యోసేపు యొక్క రక్తము ఆయనలోనికి రాలేదు, మనుషుల రక్తం రాలేదు, మరియమ్మ రక్తం ఆయనకు కలపబడలేదు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. ఆయన రక్తము పరిశుద్ధమైనది. కనుక యేసు ప్రభు పరిశుద్ధుడు. కాబట్టి యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట, మరి పేతురు తన పత్రికలో రాస్తున్నటువంటి మాట, 1 పేతురు పత్రిక 1:14 నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులై ఉండేది. రిక్వెస్ట్ చేస్తున్నాడు, మనల్ని బతిమాలుకుంటున్నాడు. నా దగ్గరికి రావాలంటే మీరు పరిశుద్ధాత్మ కలిగి రావాలి, నేను పరిశుద్ధులను. అందుకని యేసు ప్రభు గురించి చెప్పే మాట ఏంటంటే, సమీపించరానటువంటి తేజస్సులో ఉన్నాడు. మనం సమీపించలేము, అంత పరిశుద్ధుడు. మీలో ఎవరైనా బుక్ రీడింగ్ అలవాటు ఉంటే, మరి యాత్రికుని ప్రయాణం మీరు చదివే ఉంటారు. ఆ యొక్క పాపి అయినటువంటి వాడు ఆ పరలోకానికి ప్రయాణం చేస్తూ తన పాప మూటను తన వీపు మీద పెట్టుకొని వెళ్ళి పరలోక ద్వారం దగ్గర నిలబడ్డాను. అయితే ఆ ద్వారం దగ్గర ఒక దూత చెప్పిండట, నువ్వు పాపివి, నీ పాపం అంతా నీ వీపు మీద కనబడుతుంది, నువ్వు వెళ్ళలేవు అక్కడికి. అయినా ఆ యాత్రికుడు, ఆ పాపి అన్నాడంట, నేను లోపల చూడాలనుకుంటున్నాను. లోపల చూడాలి అని అనుకుంటున్నప్పుడు ఆ దూత అన్నదంటే, సరే నేను చూపిస్తాను చూడు అని ఒక చిన్న రంధ్రం ఆ యొక్క ద్వారానికి పెట్టి, ఆ రంధ్రం ద్వారా నువ్వు లోపల చూడు అన్నది. చూసేటప్పటికి ఆ వెలుగు, ఆ మహిమ, ఆ పరిశుద్ధత ఈ పాపి చూడలేకుండా పరిగెత్తిపోయాడట వెనక్కి. అంటే పాపంగా ఉన్నవాడు ఎవరు కూడా దేవుని సమీపించలేరు అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించాడు, ఆయనలో ఏ పాపము లేదు. మూడో విషయం ఏంటంటే, ఆ పరిశుద్ధాత్ముడు అంటే త్రిత్వములో మూడో వ్యక్తిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు. కనుక ఆయన పేరే పరిశుద్ధాత్ముడు, అంటే ఆయనలో ఏ పాపము లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును నీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయు. ఈ పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు తీసుకొని వాటినే బోధించి మనల్ని జ్ఞాపకం చేస్తాడు. మనల్ని యేసు ప్రభు సత్యములోనికి నడిపించాడు. పరిశుద్ధాత్ముడైతే సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. కనుక ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ అనేటువంటి త్రిత్వంలో మూడవ వ్యక్తి అయినటువంటి ఆ పరిశుద్ధాత్మ పరిశుద్ధుడై ఉన్నాడు. కనుక ఆ పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి మన హృదయంలో ఆత్మస్వరూపుగా
దేవుడుగా ఉన్నాడు. ఎల్లప్పుడూ ఉంటాడు. మన హృదయాన్ని నొప్పిస్తూ ఉంటాడు. దేని గురించి మనల్ని నొప్పిస్తూ ఉంటాడు? పాపముల గురించి, తీర్పుల గురించి, నీతిని గురించి మనల్ని నొప్పిస్తూ ఉంటాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయనలో పరిశుద్ధమా పాపం లేదు కాబట్టి. కనుక పరిశుద్ధుడైనటువంటి తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు కుమారుడు, పరిశుద్ధాత్మ అయినటువంటి ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రజలతో కూడా ఉండాలి అనుకున్నాడు పాత నిబంధన గ్రంథంలో. అయితే ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు సీనాయి కొండ మీద మరి 10 ఆజ్ఞలు ఇవ్వబడినప్పుడు మోషేతో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను మీతో కూడా ఉండాలి, మీతో నేను నివాసం చేయాలి, ఈ ప్రయాణం అంతట్లో మీతో కూడా నేను రావాలి, కనుక నీవు నా కొరకు ఒక నివసింపదగినటువంటి ఒక స్థలాన్ని నువ్వు ఏర్పాటు చేయి, అదే ప్రత్యక్షపు గుడారం. ఆ ప్రత్యక్ష గుడారంలో ఏముంది? ఆవరణం ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. ఆ మందసంలో నుండి దేవుడు ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. కనుక ఆ 40 సంవత్సరాలు కూడా సీనాయి పర్వతం దగ్గర నుండి దేవుడు వారితో కూడా ఉన్నాడు. దేవుడు మనతో ఉండాలని కోరుకుంటున్నాడు. మనం పరిశుద్ధంగా ఉంటే మనతో ఉంటాడు. చాలాసార్లు నేను రక్షింపబడినటువంటి వారికి చెప్తూ ఉంటాను, యేసు ప్రభువును మనం సొంత రక్షకుడిగా అంగీకరించాలంటే మన పాపాన్నంతా కూడా ఆయన దగ్గర ఒప్పేసుకోవాలి. ఖాళీగా ఉన్నటువంటి ఆ హృదయంలో పరిశుద్ధాత్ముడు మన ఆత్మస్వరూపిగా మన హృదయంలోకి వస్తాడు. కనుక ఒకవేళ మనం అప్పటి నుండి పరిశుద్ధంగా ఉన్నాము అని అనుకోవడానికి వీలు లేదు. మనం పాపం చేస్తూనే ఉంటాం, కానీ మనల్ని నొప్పిస్తూ ఉంటాడు, మన మనసాక్షిని గద్దిస్తూ ఉంటాడు, మనం తప్పులు చేస్తుంటే మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, చిన్న చిన్న శిక్షలు పంపి మనల్ని క్రమపరచాలని ఆ పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉంటాడు. కనుక పరిశుద్ధాత్ముడు మనల్ని ఎప్పుడు కూడా ప్రాంప్ట్ చేస్తూ ఉంటాడు. పాపాన్ని గురించి, నువ్వు పాపం చేస్తున్నావు జాగ్రత్త అని మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడన్నమాట. కనుక ఆ పరిశుద్ధాత్ముడు ప్రత్యక్ష గుడారంలో ఉన్నప్పుడు దేవుడు వారితో కూడా ఆ యొక్క నివాసంలో ఉన్నాడు. ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. అందుకని మోషే చెప్పాడు కదా, ప్రభా నీవు నాతో రాకపోతే నేను వెళ్ళను, అసలు ఈ 20 లక్షల మందిని నేను కన్నానా ఏంటి, నాకెందుకు ఈ బాధ్యత, నీవు ఉంటేనే నేను వెళ్తాను. కనుక ఆ మాట దేవుడు అంగీకరించాడు. ఒక మానవుని మాట అంగీకరించి, సరే నేను మీతో ఉంటాను, నేను మీతో ఉండాలంటే నాకు ఒక పరిశుద్ధ స్థలం ఉండాలి, అదే ప్రత్యక్ష గుడారాన్ని నువ్వు చేయాలి అని ఆ యొక్క మోషేకు ఆ కొండ మీద ఆ నమూనాను చూపిస్తాడు. ఈ విధంగా చేయాలి, ఆ కొలతలు ఇచ్చాడంట, రంగులు ఇచ్చాడంట, ఏ కలతో చేయాలి, ఏ మెటీరియల్తో చేయాలి అవన్నీ చూపించాడు. అంత పరిశుద్ధంగా ఆ ప్రత్యక్ష గుడారము అక్కడ నెలకొల్పబడింది. వారితో కూడా దేవుడు ఉన్నాడు. కనుక నాకు మూడవది ఏంటంటే ప్రత్యక్ష గుడారము పరిశుద్ధమైనది. అయితే నూతన నిబంధనకు వచ్చేటప్పుడు యేసుప్రభు శిలువ మరణాన్ని పొందిన తర్వాత యేసుప్రభు ఆ యొక్క రక్షణ యొక్క మార్గాన్ని మనకు ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు వారి ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనం ఏంటంటే సంఘాన్ని స్థాపించాలి. అందుకని యేసుప్రభు తన సంఘాన్ని స్థాపించడానికి తన స్వరక్తం ఇచ్చాడు. మనల్ని అందరినీ శుద్ధి చేసి ఆ సంఘంలో పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘం అంటే ఈ యొక్క బిల్డింగ్ కాదు, సంఘం అంటే నీవే. వ్యక్తిగతంగా నేనే ఈ సంఘం అని అనుకోవాలి. నాలో దేవుడు ఉంటే నేను సంఘంలో ఉంటాను, నాలో దేవుడు ఉంటే నేను అందరితో ఉంటాను. కనుక సంఘాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. ఎందుకంటే నేను నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. యేసు ప్రభు స్వరక్తం అంటే పరిశుద్ధమైన రక్తం ఇచ్చి ఈ సంఘాన్ని కట్టాడు. సంఘం అంటే బిల్డింగ్ కాదు, మనమే. మన కొరకే ఆ రక్తం చిందించబడ్డది. మనమందరం కలిసి ఉంటేనే సంఘము. సంఘం ఆయన శరీరం. కనుక ఆ శరీరం పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఎఫెసీ పత్రికలో ఈ మాట మనం చదువుతాం. 5వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతున్నాను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనాను లేక
పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. పవిత్రపరచాలని, పరిశుద్ధంగా ఉంచాలని తను తాను అప్పగించుకున్నాడు. ఎవరి కొరకు? సంఘం. సంఘం అంటే నేను నువ్వే సంఘం. కనుక ఆ విధంగా మరి దేవుడు ఎక్కడ మనం కనబడితే, ఎక్కడ మనం మోకరిస్తే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. మనం ఒకసారి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మోషేను దేవుడు ఆ యొక్క పర్వతం దగ్గర మరి కలుసుకున్నప్పుడు ఆ వెలుగు చూశాడు మోషే. ఆ వెలుగు ఏంటో చూడాలని ఆ పర్వతం చుట్టూ తిరిగి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పొగ కాలుతూ ఉంది, అంటే మండుతుంది కానీ కాలిపోవట్లేదు. అక్కడి నుండి దేవుడు మాట్లాడేటప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నన్ను సమీపించొద్దు, నా దగ్గరికి రావద్దు, ఇది పరిశుద్ధ స్థలం కనుక నీ కాళ్ళలో, నీ పాదాల్లో ఉన్నటువంటి చెప్పులు విడిచిపెట్టు అని చెప్తూ ఉన్నాను. కనుక ఎక్కడైతే మనం దేవుని కలుసుకుంటామో అది పరిశుద్ధ స్థలం. ఎక్కడైతే నువ్వు మోకరిస్తావో, ఎక్కడైతే దేవుని నామాన్ని ఉచ్చరిస్తావో ఆ స్థలము పరిశుద్ధమైనది. కనుక మన క్రియలతో, మన ప్రవర్తనతో ఆ స్థలాన్ని మరి అపవిత్రపరచకూడదు అనేటువంటి భయం మనలో ఉండాలి. కనుక అందుకు ఆయన ఆ విధంగా ఈ స్థలము పరిశుద్ధమైనది. దేవుడైతే ఎక్కడితో మాట్లాడతాడో, మనుషులతో మాట్లాడతాడో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అది పరిశుద్ధమైనటువంటి స్థలం. ఆ తర్వాత మనం రోజు మన చేతిలో పట్టుకుంటున్నటువంటిది ఉంది కదండి ఇక్కడ బైబిల్ గ్రంథం మీద ఏమనుందండి? పరిశుద్ధమైన పరిశుద్ధ బైబిల్ కదా. బైబిల్ కూడా పరిశుద్ధమైనది. ఆ బైబిల్ గురించి నిర్వచనం మీరు ఏం చెప్తారు? పరిశుద్ధమైంది ఎందుకైంది ఒకసారి చెప్తారా? ఎందుకు పరిశుద్ధమైంది? అది ప్రింట్ అయింది, కాగితాలు ఉన్నాయి, అక్షరాలు ఉన్నాయి, ఇవి మనుషులు పెట్టినయే, అవి పరిశుద్ధమైనవా? ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనుషులను ఉద్దేశించి రాసినటువంటి మాటలు ఉన్నాయి. కనుక ఈ బైబిల్ గ్రంథము పరిశుద్ధమైనది. కనుక ఈ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని మనం ఏ విధంగా చూస్తున్నాం? నేను చాలాసార్లు చెప్పాను అనుకుంటా. మన ముస్లిం సోదరులు ఉంటారు కదా, వాళ్ళ ఖురాన్ మీద పరిశుద్ధమైన ఖురాన్ అని రాయబడలేదు. మన హైందవ సోదరులు ఉన్నారు, వారి భగవద్గీత ఉంది, పురాణాలు ఉన్నాయి, మరి అన్నీ ఉన్నాయి, వాళ్ళకు కూడా గ్రంథాలు. కానీ ఆ గ్రంథాల మీద పరిశుద్ధమైనటువంటి గ్రంథాలను రాయబడలేదు. మన ఒక్క క్రైస్తవులకు దేవుడు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే పరిశుద్ధ గ్రంథం అంటారు. అది లోకమంతా ఒప్పుకుంది. అందుకని హోలీ బైబిల్ అంటారు. ఎందుకంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధమైనటువంటి మాటలు ఇందులో రాశాడు. ఎందుకు రాశాడు? ఒకసారి మనం జ్ఞాపకం చేసి మనల్ని పరిశుద్ధపరచడానికి. అది సీక్వెన్స్ అన్నమాట. కనుక ఈ పరిశుద్ధ గ్రంథము నీ మాటలను మరి ఏ విధంగా ఉంటున్నాయి, నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావా? ఈరోజు మనం దేవుడు వాక్యం చదువుకున్నాం కదా, 19వ కీర్తన చదువుకున్నాం మొట్టమొదటిగా. అక్కడ దేవుడు ధర్మశాస్త్రము ఏమని ఉందంటండి? ఒకసారి 19వ కీర్తన మీరు మీ ముందు పెట్టుకుంటారా? ఒక్కసారి 19వ కీర్తనలో 7వ వచనం నుండి నేను చదువుతున్నాను కొన్ని వచనాలు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ధర్మశాస్త్రం అంటే కొత్త నిబంధన రాకముందు, యేసు ప్రభువు చనిపోకముందు పాత నిబంధన ధర్మశాస్త్రం అనేవారు. కనుక ఈ ధర్మశాస్త్రం ఏంటంట? యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయు. యెహోవా శాసనము నమ్మదగినది. అంటే శాసనం అంటే దేవుడు కొన్ని నియమాలు పెట్టారు. ఆ శాసనాలను మనము మరి అవలంబించాలి, దాన్ని ఫాలో అవ్వాలి, దానికి లోబడాలి అని అర్థం అన్నమాట. మరి ఈ యొక్క బైబిల్ గ్రంథంలోని మాటలు బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తుంది. చాలాసార్లు మరి మనం జ్ఞాపకం చేసుకున్నాం, జ్ఞానం అంతా లోకంలో ఉన్నదని అనుకుంటాం.
రెండు రకాలైనటువంటి జ్ఞానం ఉంటుందండి. దేవుడిచ్చే జ్ఞానం పవిత్రమైనది. యాకోబు పత్రికలో ఈరోజు ఆ పత్రిక మాటలు కూడా మనం చదువుకున్నాం. పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది, అది దేవుడి నుండి వచ్చే జ్ఞానం. ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం ఉంది, అది ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం. దాంట్లో కుయుక్తి ఉన్నది, అబద్ధాలు ఉన్నాయి, మోసం ఉంది, అక్రమం ఉన్నది. ఈ జ్ఞానాన్ని మనం ఫాలో అవ్వద్దు. ఈ యొక్క జ్ఞానం లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనం అవలంబించకూడదు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవుని యొక్క ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఉపదేశము నిర్దోషమైనది, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, ఆ కన్నులకు వెలిగించును. యెహోవా ఇయునైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనది, అవి కేవలము న్యాయమైనవి. కనుక ఈ విధంగా దేవుని మాటలు, దేవుని వాక్యము, శాసనము, విధులు, ఆజ్ఞలు అన్నీ కూడా పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుని వాక్యాన్ని గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. అంటే బ్రతికిస్తుంది అంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఈ యొక్క అక్షరాలకు జీవం ఉంది కనుక అవి మనల్ని బ్రతికిస్తాయి. మనం వింటే, మనం చదివితే మనం బ్రతుకుదాం. అవి మాటలు వింటే, చదివితే మనకు సంతోషం కలుగుతుంది, మనకు క్షేమం కలుగుతుంది. దేవుడు మనల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. సామెతల గ్రంథం మీరు చదవండి. దేవుని వాక్యము మీరు ఏ విధంగా ఆదరిస్తుందో, ధైర్యపరుస్తుందో, మరి గొప్ప ధైర్యాన్ని పుట్టిస్తుంది మీకు. కనుక దేనికి నువ్వు భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. కనుక దేవుని వాక్యము పరిశుద్ధమైనది, అందుకని అది పరిశుద్ధమైన గ్రంథము అని చెప్తారు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. పుటము పెట్టబడినవంటే కాల్చబడినవి. కనుక బంగారాన్ని కానీ, ఏదైనా మెటల్ని కానీ, వెండిని కానీ కరిగించాలంటే ఏం వాడతారండి? అగ్ని. దాన్ని కాలుస్తారు. కనుక ఆ విధంగా పుటము వేయబడింది. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా మాటలన్నీ పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రము. దేవుడి వాక్యం ఏంటంటే 7 సార్లు దేవుడు వాటిని పవిత్రపరచాడండి మట్టి మూసలో. కనుక మీరు రోడ్ షాప్కి వెళ్ళి ఉంటే ఏదైనా రిపేర్ వర్క్ చేస్తే వాడు మీకు ఇచ్చినటువంటి వస్తువును ముందు చిన్న దాంట్లో చెక్క దాంట్లో కాలుస్తాడు. దాన్ని అతికించడానికి, దాన్ని లిక్విడ్గా చేయడానికి దాన్ని కాలుస్తాడు. కనుక ఎప్పుడైతే దేవుని వాక్యము పరిశుద్ధమైనది అగ్ని వంటిదో నీ హృదయాన్ని కరిగించాలి. ఇట్ షుడ్ మెల్ట్ యువర్ హార్ట్. ఆ యొక్క మాటలు, దేవుని మాటలు నీ హృదయాన్ని కరిగించాలి అని దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత దేవుని మాటలు పవిత్రమైనవి కనుక అవి మనకు ఎంతో నెమ్మదిని, క్షేమాన్ని ఇస్తుంది. 5వదిగా మనం చూసినట్లయితే దేవుని నామము పరిశుద్ధమైనది. దేవుని నామం ఏంటండి? కొన్ని నామాలు చెప్తారా ఎవరన్నా? తండ్రి అయిన దేవుని నామము, కుమారుడు అయినటువంటి దేవుని నామము, పరిశుద్ధాత్మైన దేవుని నామము, త్రిత్వమైనటువంటి నామము, అన్ని నామముల కంటే పైనామం కలిగినటువంటి నామము, నజరేయుడగు యేసు నామము. ఇవన్నీ కూడా నామాలు. దేవునికి ఇవ్వబడినటువంటి పేర్లలో యెహోవా ఈరే, యెహోవా ఎల్షద్దై, యెహోవా అదోనై, ఇవన్నీ కూడా దేవునికి ఇవ్వబడినటువంటి పేర్లు. కనుక ఆ పేర్లన్నీ కూడా పరిశుద్ధమైనవి. అందుకని మరి అపొస్తలుల కార్యంలో మరి యోహానులు శృంగారం అనే దేవాలయంలో దగ్గర వెళ్తున్నప్పుడు అక్కడ ఒక కుంటివాడు ఉన్నాడు. అక్కడ ఏ విధంగా స్వస్థపరిచాడంటే వాళ్ళని, నజరేయుడగు యేసు నామములో నీవు లేచి నడువు అంటున్నాడు. ఆ నామానికి ఉంది శక్తి, ఆ నామానికి ఉంది శక్తి. అదేవిధంగా గెరాసీనుల దేశంలో ఉన్నటువంటి దురాత్మ పట్టినటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభువును చూసినప్పుడు ఏమంటున్నాడండి? నజరేయుడగు యేసు, నాతో నీకేమి? ఆయనకు తెలుసండి, సాతాను తెలుసు నజరేయుడగు యేసు నామము. మనకు తెలుసా ఆ నామం ఎంత శక్తివంతమైందో?
నాతో నీకేం పని, ఇప్పుడే ఎందుకు వచ్చావు, నీ సమయం కాకముందే నన్ను ఇప్పుడే నశించుకోమంటున్నావేంటి అని అడుగుతున్నాడు. అంటే వాడికి వాక్యం అంతా తెలుసు అనమాట, ఎవరికి సాతాను. కానీ మనకు తెలియదు, మనం చదవము. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎంత నిర్లక్ష్య పెడుతున్నామో వాటిని మనం గ్రహించలేకుండా ఉంటున్నాం. మనకు తెలియదు. సాతాను రేపు ఏదైనా ప్రశ్న వేస్తే మన దగ్గర జవాబు ఉందా? వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యాన్ని చదవాలి చదవాలి చదవాలి. మరి కొన్ని యానిమల్స్ ఉన్నాయి, గేదెలు, ఈ పశువులు, గడ్డి మేసేవి ఉంటాయి. అవి గబగబా తినేస్తాయండి. అవి గబగబా తినేసి గడ్డినంతా తినేసిన తర్వాత ఓ చెట్టు కిందకి వెళ్ళో ఓ పక్కనకి వెళ్ళి వాటిని మళ్ళీ కప్పులో నుండి బయటికి నోటికి తెచ్చుకొని వాటి మళ్ళీ చూ చేస్తారు. అది దట్ ఈస్ కాల్డ్ చూయింగ్ ద కట్. కనుక ఆ విధంగా నెమరేసుకుంటాయండి. మనం ఏదైతే చదువుతున్నామో, మన హృదయంలో ఏదైతే నింపుకుంటున్నామో అవి గుర్తు చేసుకొని, ప్రభువా ఈ వాక్యం చేత నన్ను బలపరచు, ఈ వాక్యము నన్ను సరిదిద్దాలి ప్రభువా, ఈ వాక్యాన్ని నేను గుర్తు పెట్టుకుంటున్నాను, ఏ పని చేసినా, ప్రయాణం చేస్తున్నా, నడుస్తున్నా ఈ వాక్యము మనల్ని వెంటాడాలి. దేవుని మాటలు మనం నడుస్తున్నా మనల్ని నడిపించాలి. ఆ మాటలు మనం సరిచేయబడటానికి మన వెంట వస్తాయంట, గద్దిస్తూనే ఉంటాయంట. ఆ గద్దింపుకు లోపడకపోతే మన మనసాక్షి ఏమని చెప్తుందండి బైబిల్? వాత వేయబడినటువంటి మనసు. మన గద్దింపుకు లోపడ్డం, ఇది నాకు కాదులే, అక్క వాళ్ళకి, నాకు కాదు అని అనుకోండి. కనుక దేవుని నామము శక్తి కలిగినటువంటి నామము, అందులో స్వస్థత ఉన్నది. ఆ నామంలో మనం ఏది అడిగినా, కుమారుని నామన్న ఏది అడిగినా అది నేను మీకు చేస్తాను. తండ్రి అయినటువంటి దేవుడు, కనుక తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని నామాన్ని హెచ్చిస్తున్నాడు, కుమారుడు తండ్రిని హెచ్చిస్తున్నాడు. నా తండ్రి చిత్తం లేకుండా నేను ఏది చేయను. కనుక మనం ఎవరినైనా హెచ్చిస్తామంటే ఒక్క సెకండ్లో కింద పడేస్తాం వాళ్ళని మన మాటలతో. ఆ విధంగా తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు లేరు, ఒకరినొకరు ఘనంగా హెచ్చించుకున్నారు. కనుక ఆ నామము శక్తి కలిగినటువంటి నామము. కనుక కీర్తన గ్రంథం 110వ కీర్తన 9వ వచనంలో ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఏంటంటే ఆయన నామం ఏంటంటే పరిశుద్ధమైంది. ఆయన నామాన్ని ఉచ్చరిస్తే మనకు పరిశుద్ధత రావాలి, అది పూజింపదగినది. ఆయన కీర్తనీయుడు, ఆ నామంలో శక్తి ఉంది కాబట్టి దాన్ని మనం ఉచ్చరిస్తూ రావాలి. ఆ ఉచ్చరించినప్పుడు ఎవరు వింటారండి? సాతాను విని వాడు వెళ్ళిపోతాడు. ఈ నామం అంటే చాలా గడగడ వణికిపోతాడు. ఒకసారి ఒక సభ జరిగిందంట పరలోకంలో. మరి మనకు తెలుసు కదా, యోగ కథలో మనం చూసాం. పిలవకుండానే సాతానుడు ప్రభు సన్నిధికి పరలోకానికి వెళ్ళాడంట. అయితే దేవుడు చూసి, తండ్రి అయినటువంటి దేవుడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే అది చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను భూలోకంలో అటు ఇటు తిరుగుకుంటూ వచ్చాను. వాడి పని ఏంటంటే అటు ఇటు తిరిగేవాడే. ఎందుకు తిరుగుతున్నాడు? నీ గురించి, నా గురించి గమనించి దేవుడితో ఫిర్యాదు చేయడానికి వాడు వెళ్తాడు. కనుక అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక సభ జరిగిందంట పరలోకంలో, చాలా దేవదూతలు వచ్చారంట. ఎందుకంటే దేవదూతలు దేవుడు ఒక్కొక్క పనిని అప్పగిస్తాడు. ఆ పని అప్పగించినప్పుడు ఆ దూతలు ఏ విధంగా పని చేశారో దేవుడికి చెప్పాలి, వాళ్ళ అనుభవాలు చెప్పాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి పని నెరవేర్చారో లేదో చెప్పాలి. అయితే సాతాను కూడా అక్కడికి వెళ్ళిందంట. సాతాను కూడా వెళితే మరి అక్కడ మరి నువ్వెవరైనా ఆరాధిస్తున్నావు అంటే, నేను చాలా మందిని లోకంలో మోసం చేస్తున్నాను, నాతో పాటు ఒక మనిషిని తీసుకొని వచ్చాను చూడు అని ఒక మనిషిని చూపిస్తే మరి ఆ మనిషిని దేవుడు అడుగుతాడంట, నువ్వెందుకు ఈ సాతానికి లోపడిపోయావు అంటే, ఆ మనిషి చెప్తున్నాడంట, క్రీస్తుని గురించినటువంటి వార్త
నాకు ఎవరు చెప్పలేదు, చెప్పిందంతా ఈ సాతాను చెప్పాడు, కానీ ఇదే నాకు నిజం అనుకొని నేను నమ్మి యేసు ప్రభువును నమ్మలేకపోయాను అని చెప్తుంటే, యేసు ప్రభువు అనే మాట వినగానే పక్కనున్న సాతాను కూలిపోయినట్ట. అర్థమవుతుందండి మీకు? సాతాను పక్కన ఉంటే కూలిపోయినట్టు. అంటే నామం అంటే ఆ యొక్క సాతానికి అంత భయం అన్నమాట. దానికి ఏమి శక్తి ఉండదు. యేసు నామము ముందు ఆ సాతాను నిలబడటానికి వీలే లేదు. దానికి అంత శక్తివంతమైనటువంటి నామము, పరిశుద్ధమైనటువంటి నామము. అదేవిధంగా 6వదిగా మనం చూసినట్లయితే విశ్రాంతి దినము పరిశుద్ధమైనది కనుక పాత నిబంధన గ్రంథంలో అది విశ్రాంతి దినం అంటే 7వ దినం, నిన్నటి దినం శనివారం. ఆదివారం నుండి వాళ్ళు లెక్క పెట్టారు కనుక ఆ విధంగా 7వ దినాన్ని విశ్రాంతి దినము అని చెప్తారు. మరి ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు సృష్టి అంతటిని చేసిన తర్వాత చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన విశ్రమించాడంట. ఆ రోజు రెస్ట్ తీసుకున్నాడంట. కానీ మనకు రెస్ట్ కాదండి. దేవునికి రెస్ట్ ఏమో కానీ మనకు రెస్ట్ కాదు. మనం దేవుని ఆరాధించడానికి రావాలి. కనుక దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచి. 7వ దినాన్ని ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. కనుక 7వ దినాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. ఆదివారం రోజు నువ్వు ఆ దేవుని మందిరానికి వస్తే పరిపూర్ణంగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో సంతోషిస్తావు. ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. పాత నిబంధన గ్రంథంలో విశ్రాంతి దినం శనివారం, కొత్త నిబంధన ప్రకారంగా విశ్రాంతి దినము ఆదివారము. ఎందుకంటే ఆ రోజున యేసు ప్రభు తిరిగి లేచాడు కనుక దాన్ని మార్చాడు. పునరుత్థాన దినాన్ని విశ్రాంతి దినంగా మార్చాడు కనుక ఆ దినం పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైనటువంటి ఈ దినంలో నీ మందిరంలో ఆ చైర్లో కూర్చోవాలి, ఈ చైర్లో కూర్చోవాలి, నీ కొరకే చూస్తూ ఉంటాడు. అక్కడ ఖాళీగా ఉంటే నువ్వు రాలేదన్నమాట. నువ్వు ఎక్కడున్నావో దేవుడు చూస్తాడు, నువ్వు ఏం చేస్తున్నావో దేవుడు చూస్తాడు, దాన్ని పరిశుద్ధంగా నువ్వు ఆచరిస్తున్నావో చూస్తాడు. కానీ దేవుని యొక్క సన్నిధిని నువ్వు నిర్లక్ష్య పెట్టి నువ్వు ఏదో పనిలో ఉంటే దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వడు. కనుక నేను కఠినమైన మాట చెప్పగలను, కానీ చెప్పాలనుకోవట్లేదు. అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే దాన్ని పరిశుద్ధపరచను. మరి నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుండి 11 వరకు మీరు ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దానిని పరిశుద్ధపరిచాడు. 4వ ఆజ్ఞగా దాన్ని ఇచ్చాడు. 3 దేవునికి చెందినవి, 4 మనకు చెందింది. ఆ దేవుడిని మనం ఘనపరచడానికి పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. దాన్ని అపవిత్రపరచకూడదు. ధర్మశాస్త్రంలో పాత నిబంధన కాలంలో వాళ్ళు వండుకోకూడదు, వాళ్ళు పని చేయకూడదు, వాళ్ళు మరి ఏ పని కూడా చేయదు, ప్రయాణం కూడా చేయదు. ఒకసారి ఒక ఆయన వంట చేసుకోవడానికి, అంటే ఈరోజు కాదు, పరిశుద్ధ దినం కాదు, రేపు వండుకోవచ్చు కదా, నేను ఖాళీగానే ఉన్నాను కదా అని పుల్లలు ఏరుకుంటున్నాడంట. వంట చేసుకోవడానికి కర్ర పుల్లలు ఏదో ఏరుకొని ఇంటికి వస్తున్నాడు. అది చూసి యాజకులకు చెప్పి వారిని శిక్షించారు. ఒకవేళ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించకపోతే వారు తప్పకుండా మరణశిక్ష పొందవలసిందే పాత నిబంధన ప్రకారం. కానీ నూతన నిబంధన గ్రంథంలో మనం కృపకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని శిక్షించట్లే, దేవుడు మనల్ని గద్దించట్లే, మనకు ఆశీర్వాదాలు ఇస్తూనే ఉన్నాడు. ఎందుకంటే కృప. కానీ వీఆర్ ఆల్ వేడ్, అంటే మనం తూచబడతాము ఎప్పుడు? చివరి దినం. ఆ చివరి దినం భయంకరంగా ఉంటుంది కనుక ఆ దినం వరకు మనం ఉండకూడదు. ప్రభా, నేను చేసింది తప్పే, నేను రాలేకపోయాను ప్రభా, నన్ను క్షమించు, ఇక మీదట చేయను అని ఒక తీర్మానంలోకి రావాలి. కనుక ఆ రోజే మనం పరిశుద్ధ దినాన్ని ప్రయాణాలు పెట్టుకుంటాం, ఆ రోజే ఎంటర్టైన్మెంట్, ఆ రోజే రోగులను చూడటానికి వెళ్తాము, ఆ రోజే ఫంక్షన్లు పెట్టుకుంటాము, అన్నీ ఆదివారమే. బికాస్ దే థింక్ దట్ ఇట్ ఈస్ ఎ హాలిడే. ఇట్స్ నాట్ ఎ హాలిడే, ఇట్ ఈస్ ఎ హోలిడే. పరిశుద్ధ దినం అది, హాలిడే కాదు.
కనుక ఆ విధంగా పరిశుద్ధంగా ఆచరించాలని నిర్గమకాండం 31:14 31:15 ఉంది. మరణ శిక్ష విధించబడుతుంది. పరిశుద్ధంగా ఆచరించకపోతే మరి మరణ శిక్ష అని ఉంది. కానీ నేను ఇందాక చెప్పినట్లు కృపలో ఉన్నాం కాబట్టి ఆ మరణము మనకు రాదు. ఆ తర్వాత చివరిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క శరీరము, ఆయన చిందించినటువంటి రక్తము, ఆయన శరీరము పరిశుద్ధమైనది. కనుక మనం చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుల్లో పరిశుద్ధత ఉన్నది, యేసు ప్రభువులో పరిశుద్ధత ఉంది, మరి పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మ ఉంది, వాక్యంలో పరిశుద్ధ, ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించబడ్డాయి. ఎందుకంటే మనల్ని పవిత్రులుగా చేయడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి. కనుక ప్రతి 2వ ఆదివారము మనం బలలో పాల్పొందుతున్నామంటే ఆ బల మీద ఏదో చెక్కతో చేసిన టేబుల్ వేస్తున్నాం, దాని మీద ఏదో బొట్ట పెడుతున్నాం, దాని మీద రాక్షసం పెడుతున్నాం, అది తీసుకుంటున్నాము అని మనం అనుకోకూడదు. అది ఒక ఆచారం కాదు. అక్కడ 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే ఎవడైనా అయోగ్యముగా పాల్పొందితే వాళ్ళు ఏమవుతారంట? రోగగ్రస్తులు అవుతారు. మరణాన్ని కొందరైతే నిద్రించారు అని చెప్తున్నారు. కనుక అయోగ్యంగా వారమంతా మనం ఏ విధంగా జీవించాము, పాపంలో జీవించాము, తాగుతున్నాము, సిగరెట్లు తాగుతున్నాం, ఇంట్లో కూర్చొని సీరియల్ సినిమాలు చూస్తున్నాం, మన అక్రమంగా నడుచుకుంటున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, మరి మనకు హృదయానికి తోచిన విధంగా మరి మనం పాపం చేస్తూ వస్తున్నాం. అది పాపం అని అనుకోవట్లేదు, మనం పాపంగా మనకు కనబడట్లేదు, కనబడకుండా సాతానుడు చేస్తున్నాడు. కానీ దేవుని వల్ల మరి ఆ యొక్క శరీరము రక్తము అని వివేచించి మనం బలలో పాల్పొందాలి. బల ఆరాధన పవిత్రమైనది, పరిశుద్ధమైనది. కనుక బలలో పాల్పొందేటప్పుడు మరి అనాలోచితంగా మనం పాల్పొందకూడదు. అది పవిత్రపరిచాడు దేవుడు. కనుక ఒకవేళ మనం అయోగ్యంగా తీసుకుంటే మనం రోగగ్రస్తులు అవుతాం. అనేకమైనటువంటి శ్రమలు, ఇరుకులు, శోధనలు వస్తాయి. అందరూ ఏమనుకుంటారో, నేను బలలో పాలు పొందలేకపోతే, నేను నిలబడకపోతే అందరూ చూస్తారేమో, నేను నాలో ఏమైనా పాపం ఉన్నదని అనుకుంటారేమో అనుకుని మీరు భయపడదు, దేవుని భయపడదు. కనుక మనసాక్షి మీరు గర్తించినప్పుడు బలలో పాలు పొందే ముందు దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవాలి. కనుక ప్రభువు ఎవరంటే తినేటప్పుడు ప్రభు రక్తమని మనం యోచించి తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. అందుకని అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే అయోగ్యంగా తింటే మనం అపరాధకులుగా ఎంచుకుంటాం, అపరాధికులం అవుతాం. కనుక మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాం. కనుక చివరిగా ఇవన్నీ నేను పరిశుద్ధత గురించి ఎందుకు చెప్పాను అంటే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన మాటల్లో, మన క్రియల్లో, మన ప్రవర్తనలో, మన నడవడిలో, మనం చేసేటువంటి పనుల్లో యథార్థంగా మరి ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా జీవించడానికి మనము ఇష్టపడాలి. కనుక లోకంలో ఉన్నాము, సాతాను మన చుట్టే ఉంది, మనల్ని విడిచిపెట్టదు, నీడలాగా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, మనల్ని శోధిస్తూనే ఉంటుంది. కానీ మనము జాగ్రత్తగా ఉండి ఆ యొక్క సాతాను శోధనకు జయించే వారిగా ఉండాలి అంటే దేవుని మన పేరు చేర్చుకోవాలి, వాక్యంతో మనం నింపుకోవాలి. వాక్యానికి భయపడి ప్రభా నేను ఇది చేయకుండా నన్ను ఆపు ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి. కనుక చాలాసార్లు చెప్తున్నటువంటి మాట ఏంటంటే తామరాకు నీళ్ళల్లో ఉంటుంది, తేలుతూ ఉంటుంది కదా, కానీ ఆ నీళ్ళన్నీ కూడా తామరాకులోకి రావు. మనం లోకంలో ఉన్నాము, లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవం డబ్బము, అది నాలోకి రాకుండా నేను జాగ్రత్త పడాలి. చేప, ఫిష్ నీళ్ళలో ఉంటుంది కానీ నీళ్ళు చేపలో ఉండవు. మన చేపకూర వండుకుంటే కోస్తే నీళ్ళు వస్తాయా? రావు. కనుక జాగ్రత్తగా మనం ఉన్నాము. మనం లోకంలో ఉన్నాము కానీ లోకము మనలో ఉండకూడదు. కనుక మనము ఈ లోకాన్ని ప్రభావితం చేసే రీతిగా మన పరిశుద్ధతను కాపాడుకుంటూ రావాలి. అందుకని మరి చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలని కోరుకుంటున్నాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉంది. అందరూ ఒకసారి చెప్తాం ఆ మాట. నేను పరిశుద్ధులను
అని ప్రభు చెప్తున్నాడు. కనుక మీరును పరిశుద్ధులై, మనము కూడా పరిశుద్ధులమై ఉండాలని దేవుడు కోరుకుంటూ ఇన్ని పరిశుద్ధమైనవి మన ముందు పెట్టాడు. కనుక మనము ఏ విధంగా పరిశుద్ధంగా జీవించడానికి మనం నిర్ణయించుకున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. కనుక పాపము చేయకుండానట్లు నా హృదయంలోని వాక్యము ఉంచుకోవాలి. మన పాపము చేస్తే వాక్యం లేదు, వాక్యం ఉంటే మనం పాపం చేయలేదు. కనుక ఆ విధంగా వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలను మన వినికిలో దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుంది. ఎవరికి వారే ప్రభువా నేను పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటుండగా ప్రభు మీరే నాకు సహాయం చేయండి. ప్రభు పరిశుద్ధమైనటువంటి మాటలు నేను అంగీకరించాలి, నా హృదయంలో నింపుకోవాలి, పరిశుద్ధంగా జీవించడానికి నేను ఒక తీర్మానం తీసుకోవాలి అని చిన్న ప్రార్థన ఎవరికి వారే చేసుకోవాలని పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా విత్తబడినటువంటి వాక్యాన్ని ప్రభా మీరు నీరు కొద్ది ఫలింపచేయండి. ప్రభా మీరు పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభా మీరు కోరుకుంటున్నందుకై మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా నేను ఈ వాక్యాన్ని ప్రభా ప్రతి హృదయంలో మీరు భద్రపరచండి. అది అనేక రీతులుగా ఫలించినట్లుగా ఎవరికి వారు తీర్మానం చేసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి, నీకు ప్రీతికరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వారు ఒక నిర్ణయం తీసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవ మీరు సహాయం చేసి నడిపించమని నన్ను కూడా మీరు నిలబెట్టుకున్నందుకై మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.